ఔటర్ పై మరో ఘోర ప్రమాదం. రవితేజ సోదరుడు భరత్ దుర్మరణం. చిన్నారిని మింగేసిన బోరుబావి. స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు. కారంపూడిలో కిరాయి హంతకులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇద్దరి అరెస్ట్. ప్రాణం తీసిన పేరెంట్స్ నిర్లక్ష్యం. కారులో ఊపిరాడగా బాలుడి మృతి. పద్నాలుగు రోజుల రిమాండ్లో పాము. కస్టడీ పిటిషన్ వేయనున్న ఏసీబీ. రగిలిన కరణం గొట్టిపాటి తగాదా. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం. కాసేపట్లో గోల్కొండ బోనాలు ప్రారంభించనున్న తలసాని. బ్రాహ్మణులపై వేధింపుల నిరసనగా నేడు ఆత్మగౌరవ సభ. ఏపీ ఏసీబీ దేశంలోనే నెంబర్ 1. అధికారులకు లోకేష్ సర్టిఫికెట్. భవనంలో నక్కిన ఉగ్రవాదులు. కశ్మీర్లో కొనసాగుతున్న కాల్పులు. పాత బంధం పనిచేస్తుందా? రేపు వైట్ హౌస్ లో మోదీ అడుగు. స్టాలిన్, రజనీ, పన్నీర్ పై సర్వే. డీఎంకేకే తమిళుల మెజారిటీ. రజనీ రాజకీయాల్లోకి పనికిరాడు అన్న స్వామి. ఫ్యూచర్ పై జ్యోతిష్కుడి దగ్గరికి కబాలి. ఐదు ఎకరాల లోపు వారికి 1.5 లక్షల రుణమాఫీ ప్రకటించిన మహారాష్ట్ర. మధ్యప్రదేశ్ మంత్రిపై వేటు. 3 ఏళ్లు అనర్హుడిగా ప్రకటించిన ఈసీ. జూలైలో తెలుగు రాష్ట్రాలకు కోవింద్. రామ్నాథ్ గెలుపు ఖాయమన్న పార్టీలు. పోలవరం బాధ్యత మోదీదే. క్లారిటీ ఇచ్చిన ఉమాభారతి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. త్వరలో వేతనాలు పెరిగే ఛాన్స్. కోలీవుడ్ కి చెమటలు పట్టిస్తున్న సుచి. నివేదితపై సంచలన పోస్టులు. భారత యాత్రికులకు చైనా అడ్డంకి. మానస సరోవర్ యాత్రకు బ్రేక్. వైభవంగా జగన్నాథ రథయాత్ర. కిక్కిడిసిన పూరి వీధులు. శబరిమలలో స్వర్ణ ధ్వజస్తంభం. నేడు ప్రతిష్టాపన. 150 మందిని మింగేసిన ప్రకృతి. కొండ చర్యల కింద మరికొంతమంది. ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్. కాసేపట్లో చైనాతో అమీ తుమి.